హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం ఒకసారి అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఈ క్వశ్చన్లో మనకి ఏముంది? ముందుగా, ఇన్ ఇండియా దెర్ ఈజ్ నో లా రెస్ట్రిక్టింగ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ వన్ లోక్సభ ఎలక్షన్ ఫ్రమ్ 3 కాన్స్టిట్యుయెన్సీస్. ఒకవేళ అదే నిజమైతే పార్టీ అధినేతలందరూ 3 కాన్స్టిట్యుయెన్సీ నుంచి 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు. కానీ మనం మ్యాక్సిమం 2 నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తున్నాం. సో సెక్షన్ 33 క్లాజ్ 6 అనుకుంటా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1996లో దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంత వివరంగా తెలియకపోయినా కామన్ సెన్స్తో కనుక మీరు చూస్తే మనకి మొన్న కేసీఆర్ గారు 2 కాన్స్టిట్యుయెన్సీస్లో నిలబడినట్టున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2 కాన్స్టిట్యుయెన్సీస్లో నిలబడ్డారు. మోడీ గారు 2 కాన్స్టిట్యుయెన్సీస్లో నిలబడ్డారు. సో ఇవన్నీ మనకి ఉదాహరణలు. ఈవెన్ అంతకుముందు రాహుల్ గాంధీ గారు కూడా ఒకటి అమేథీ నుంచి, ఒకటి కేరళ నుంచి నిలబడ్డారు. సో కాబట్టి ఇక్కడ మనం ఈజీగా ఈ పాయింట్ని కొట్టేయచ్చు. 2 కాన్స్టిట్యుయెన్సీసే, 3 కాదు. 3 రెస్ట్రిక్షన్ ఉండకపోయి ఉంటే 3 నుంచి కూడా పోటీ చేసేవాళ్ళు. కాబట్టి 2 ఆప్షన్స్ పోయాయి, ఇక 2 ఉన్నాయి. సో 2 ఎలాగో కరెక్ట్ అవుతుంది, కాబట్టి 3 చూద్దాం. యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్, if a candidate contests in one Lok Sabha election from many constituencies, his party should bear the cost of by-elections. By-electionsకి పార్టీ డబ్బులు ఖర్చు పెట్టాలట. ఉంటుందా అట్లా ఇండియాలో? ఇప్పటివరకు అయితే లేదు. సో కాబట్టి ఇప్పుడైతే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము త్రూ ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. సో బై ఎలక్షన్స్కి మనమే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, అలాంటివి ఏం లేవు భారతదేశంలో. అంత లిబరల్ కాదు మనం. సో కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. సో ఆన్సర్ 2 ఓన్లీ. ఇది ఆన్సర్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి వివరాల కోసం కాల్ చేయండి. అలాగనే ఏకేఎస్ ఈజ్ ఆల్సో కండక్టింగ్ ఎ ఫీనిక్స్ టెస్ట్ సిరీస్ ఎస్పెషల్లీ ఫర్ దోస్ హూ crack the preliminary examination 2026. This is for upcoming mains. You can call to the below number. For AKS students there is a discount also. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి తీస్తా నదికి సంబంధించి బంగ్లాదేశ్, చైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇది భారతదేశానికి చాలా ఇబ్బందికరం. ఎందుకంటే బంగ్లాదేశ్ మన పక్కన ఉన్నటువంటి సరిహద్దు కలిగినటువంటి దేశం. చైనా మనకి రైవల్. అలాంటి బంగ్లాదేశ్తో చైనా ఒక ఒప్పందాన్ని చేసుకుంటోంది అంటే, సో డెఫినెట్గా ఇది భారతదేశానికి ఒక గొడ్డలి పెట్టు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే తీస్తా నదికి సంబంధించి ఆల్రెడీకి భారత్కి, బంగ్లాదేశ్కి కొన్ని గొడవలు ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను మీకు లాస్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో ముందుగా ఈ కాన్సెప్ట్ అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది అనేది కనుక మనం చూస్తే, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ ఈయన చైనా నుంచి తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్, అంటే తీస్తా నదికి సంబంధించి దాని నిర్వహణ, దాని పునర్జీవనము, దీనికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు. దీనికి ఎన్నో $బిలియన్ డబ్బుని ఫ్రీగా బంగ్లాదేశ్కి చైనా ఇవ్వబోతోంది. ఇది కేవలం భారతదేశంతో సంబంధాలు, బంగ్లాదేశ్ సంబంధాలు తెంచడానికి. ఈ డిస్కషన్ ఆల్రెడీ ఈయన తారిక్ రెహమాన్ బీజింగ్ వెళ్ళారు నిన్న, జూన్ 24-26 మధ్యలో. అక్కడ ఈ ఒప్పందం గురించి మాట్లాడారు. సో చైనీస్ లీడర్స్లో ముఖ్యంగా చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ని ఆయన కలిశారు, జీ జిన్పింగ్ని కూడా కలిశారు, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ లీ గ్యూయాంగ్ని కూడా కలిశారు. ఆ అంశంలో భాగంగా తీస్తా నదికి సంబంధించి, తీస్తా నది నిర్వహణకు సంబంధించి ఆ యొక్క నిర్వహణ బాధ్యతలు, దానికి సంబంధించిన ప్రాజెక్టు చైనా చూసుకుంటుంది అనే భరోసా చైనా వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో సౌత్ ఏషియాలో బంగ్లాదేశ్కి అతిపెద్ద భాగస్వామి భారతదేశం. భారతదేశాన్ని వదిలి మరి చైనా వరకు వీళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారంటే మన ఎక్స్టర్నల్ రిలేషన్స్ డెఫినెట్గా కొంత ఇబ్బందుల్లో ఉన్నాయని మనం చెప్పాలి బంగ్లాదేశ్తో. రీసెంట్ ఇన్ఫో కూడా ఏం చెప్పిందంటే, బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ రీసెంట్గా 360 అడుగుల బెయిలీ సస్పెన్షన్ని, బ్రిడ్జ్ని తీస్తా నది మీద పెట్టారు సిక్కింలో. సో దీని కారణంగా మనకి 2019లో దీన్ని కమెంట్స్ చేశారు, ప్రాజెక్ట్ స్వస్తిక్ అనే పేరుతో. ఈ బ్రిడ్జ్ టూరిజంకి హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ని సిక్కింలో డిప్లాయ్ చేయడానికి. ఎందుకంటే బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి బంగ్లాదేశ్ మనకి అడ్డొస్తుంది. మనకి చికెన్ నెక్ అనే ఒక ప్లేస్ నుంచి వెస్ట్ బెంగాల్, సిక్కింకి మధ్యలో ఉంటుంది. ఆ మార్గం గుండానే మనము నార్త్ ఈస్ట్ని చేరుకోవాలి. సో అక్కడ డెఫినెట్గా మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ చాలా ఈజీగా లాజిస్టిక్స్తో జరగడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఒక రకంగా ఈ బ్రిడ్జ్ దానికి హెల్ప్ అవుతుంది.
అయితే ఇందులో భాగంగా అసలు తీస్తా నది గురించి కనుక మనం మాట్లాడితే ఇది బ్రహ్మపుత్రకి ఉపనది. దీన్ని బంగ్లాదేశ్లో జమున అని కూడా అంటారు. ఇది బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో ఫ్లో అవుతూ ఉంటుంది. హిమాలయాల్లో చుంతాంగ్ అనేటటువంటి ఒక ప్రాంతం నుంచి సిక్కింలో ఉంది. అక్కడి నుంచి ఇది తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. దాని తర్వాత సిక్కిం దాటాక వెస్ట్ బెంగాల్లోకి వస్తుంది. దాని తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఇది దాదాపుగా సిక్కింలో చాలా ప్రాంతాలను ఈ తీస్తా నదే తడుపుతుంది. 2800 స్క్వేర్ కిలోమీటర్లు ఇది మొత్తం ప్రయాణిస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఇది ఆల్మోస్ట్ ఉత్తర బెంగాల్లో సగం జిల్లాలకు త్రాగునీటి అవసరాలు, అలాగనే పంట పొలాలకు ఈ యొక్క తీస్తా నది యొక్క నీరే ఆధారం. అయితే లేటెస్ట్గా 2020లో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దీని మీద ఒక బ్రిడ్జిని కట్టింది, ముఖ్యంగా సిక్కిం రాష్ట్రంలో. ఇది రీసెంట్గా ఈ యొక్క తీస్తా నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు చైనా బంగ్లాదేశ్ చేసుకున్నటువంటి ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే రివర్ బేసిన్ మేనేజ్మెంట్. ఏ నదికైనా కూడా ఆ నదికి ఎక్కడ నుంచి నీరు వస్తోంది అనే దాన్ని ముందు కనిపెట్టి ఆ రివర్ బేసిన్ మేనేజ్మెంట్ని కనుక మనం కరెక్ట్గా చేయకపోతే ఆ నదిలో ఫ్లో అయ్యేటటువంటి వాటర్ని మనం కరెక్ట్గా వాడుకునే అవకాశం ఉండదు. ఇది ప్రతి చోట జరుగుతుంది. దీనికి సంబంధించి ఫ్లడ్ కంట్రోల్ అంటే ఆ రివర్ బేసిన్లో ఎంత వాటర్ వస్తుంది, వర్షాకాలంలో ఎంత వస్తుంది, వర్షాకాలం కాని రోజుల్లో ఎంత వస్తుంది, ఈ వాటర్ని మనము మిగతా ప్రాంతాలకి ఎలా పంపించాలి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా నదిలో ప్రవహించేటటువంటి నీరుని మనం సరిగ్గా మళ్లించకపోతే ఆ నదిలో నీటి యొక్క ఎద్దడి పెరిగినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తీస్తా నది కారణంగా చాలా తరచుగా బంగ్లాదేశ్లో వరదలు వస్తాయి. సో దీని నిర్వహణ బాధ్యతలు చాలా చేపట్టాలి. బంగ్లాదేశ్ దగ్గర అంత డబ్బు లేదు, టెక్నాలజీ సరిగ్గా లేదు, కాబట్టి దీన్ని ఇప్పుడు చైనాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి మనం కనుక ఒక అంశాన్ని కనుక మాట్లాడితే బంగ్లాదేశ్ ఈ యొక్క 1996 గంగా వాటర్ ట్రీటీ అని ఉంది. అప్పటి నుండి కూడా ఈ తీస్తా నదిలో సగం వాటా మాకు కావాలి అని డిమాండ్ చేస్తూ ఉంది. అయితే మనకి అది జరగలేదు. అలాగే ట్రీటీ మోడల్ కూడా ఫరక్కా బ్యారేజ్ దగ్గర ఎంత వాటర్ని అప్పట్లో బ్రిటిషర్స్ ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి క్రమంలో ఎంత వాటర్ బంగ్లాదేశ్కి వెళ్ళాలి, ఎందుకంటే బంగ్లాదేశ్ ఈరోజు సెపరేట్ దేశమైంది, ఒకప్పుడు బెంగాల్లో భాగం. సో కాబట్టి ట్రీటీ మోడల్ కూడా ఫరక్కా బ్యారేజ్ దగ్గర ఎట్లా వాటర్ షేర్ చేస్తున్నారు అనేటటువంటి దానిపైన ఆధారపడి ఉంది. సో 2015లో డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ జరిగినప్పటికీ ఈ యొక్క ఇష్యూ తీస్తా నది తాలూకా నదీ జలాల వివాదం పూర్తవ్వలేదు. సో ఇండియా కూడా ఏమవుతుందంటే ఫెడరల్ స్ట్రక్చర్ కారణంగా, అంటే భారతదేశంలో మనము రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయి, రాష్ట్రాలు కేంద్రాలకు ఏం గులాములు కాదు. దీని కారణంగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఒకటి చెప్తే తృణమూల్ కాంగ్రెస్ ఒకటి చెప్తుంది, ఎవరు చెప్పినా కొంత వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ బౌండరీ అగ్రిమెంట్స్ కూడా ప్రభుత్వాలు మారినటువంటి క్రమంలో సరిగ్గా జరగలేదు. అలాగనే వెస్ట్ బెంగాల్ కూడా తీస్తా అగ్రిమెంట్ ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం చేయాలని అనుకున్నా దాన్ని అడ్డుకుంటూ వచ్చింది. అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు ఏంటి, చైనా బంగ్లాదేశ్కి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, అంటే వాణిజ్యంలో భారతదేశం సౌత్ ఏషియాలో నెంబర్ 1 అయితే ఓవరాల్గా చైనా బంగ్లాదేశ్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా చైనా నుంచి జరిగేటటువంటి ఎగుమతులు బంగ్లాదేశ్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. 2 బైలేటరల్ ట్రేడ్ దాదాపు $18 బిలియన్ ఉంది. చైనా 97% బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువుల మీద పన్నులే విధించదు. దీని కారణంగా ఏమవుతుంది, చైనాలో బంగ్లాదేశ్ వస్తువులు ఎక్కువగా అమ్ముకోవచ్చు, జనపనార ఇట్లాంటివి చాలా ఎక్స్పోర్ట్ చేస్తారు. దీని కారణంగా చైనా డ్యూటీ ఫ్రీ కోటా ఫ్రీ స్కీమ్స్ను కూడా ఇచ్చింది. చైనా $30 బిలియన్ బంగ్లాదేశ్కి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సహాయం చేస్తానని కూడా ఆ డబ్బుల్ని వెదజల్లుతోంది. దీని కారణంగా బంగ్లాదేశ్కే కాదు ఏ దేశమైనా కూడా ప్రపంచంలో మరొక ఏ దేశమైతే మనకి ఎక్కువగా సపోర్ట్ చేస్తాయో వాళ్ళతోనే మనం తరచుగా సంబంధాలను పెంచుకుంటాం. సో భారతదేశంతో పోలిస్తే బంగ్లాదేశ్కి అత్యధికంగా సహాయం చేస్తున్నటువంటి దేశం చైనా, ఎందుకంటే చైనా దగ్గర డబ్బు ఉంది, భారతదేశం దగ్గర లేదు. భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ $4.2 ట్రిలియన్, చైనా ఆర్థిక వ్యవస్థ $20 ట్రిలియన్, అంటే మనకన్నా 5 రెట్లు సంపద కలిగినటువంటి దేశం చైనా. అలాగనే చైనా బంగ్లాదేశ్కి కూడా వాళ్ళ ఆర్మీకి సంబంధించి అధికంగా ఆయుధాలను సప్లై చేస్తుంది. ముఖ్యంగా 1971 అసలు బంగ్లాదేశ్ వాళ్ళైతే మనకి చాలా రుణపడి ఉండాలి, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళని ఒక సెపరేట్ దేశంగా
వాళ్ళకి సర్వ స్వతంత్రతను ఇచ్చినటువంటి దేశం భారతదేశం. కానీ కృతజ్ఞత అనేటటువంటిది మీరు సహాయం చేసినంత వరకే గుర్తుపెట్టుకుంటారు. ఎథిక్స్లో ఇది మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ అంశంలో పోస్ట్ 1971 బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళు చైనీస్ వెపన్స్ని ప్రిఫర్ చేశారు. ఎందుకు? పాకిస్తాన్ ఆర్మీ కూడా చైనా అమ్ముతుంది కాబట్టి ఈ వెపన్స్ ఫెమిలియారిటీ తెలియాలంటే చైనా నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఒక విషయం. అలాగే బంగ్లాదేశ్ మిలిటరీ ఇన్వెంటరీ కూడా చైనా తాలూకా ట్యాంకులు, మిసైల్ సిస్టమ్లు, ఫైటర్ జెట్స్, ఇతర వెపన్స్ను కూడా కలిగి ఉంది. ఎందుకు? చైనా ఎక్కువగా పాకిస్తాన్కి అమ్ముతుంది కాబట్టి అవే వెపన్స్ మనం తెచ్చుకుంటే రేపు పాకిస్తాన్తో ఏమన్నా, ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పటికైనా బంగ్లాదేశ్ని మళ్ళీ తనలో కలుపుకోవాలనే ఆలోచన ఉంది. ఇది జరగదు అనుకోండి, వేరే సంగతి. బట్ స్టిల్ ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మనం రెడీగా ఉండాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్కి సంబంధించి కనుక మనం చూస్తే ఎందుకు ఢిల్లీ ఇప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ చైనా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని ఒప్పుకోదు? మనం ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ ఏమంటుందంటే తీస్తా నదికి సంబంధించి, ఈ యొక్క తీస్తా అనేటటువంటి నది జలాల వివాదానికి సంబంధించి ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది. ఈవెన్ మోడీ గారి ప్రభుత్వం కూడా తొందరగా దానికి సొల్యూషన్ ఇద్దామని అనుకున్నారు. కానీ అప్పుడు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్నారు, ఆవిడ ఒప్పుకోలేదు. అయితే అసలు ఏంటి ఈ ఇద్దరి మధ్య గొడవ? భారతదేశము బంగ్లాదేశ్ ఏముంటుందంటే తీస్తా నదిలో వచ్చేటటువంటి వాటర్ ఎక్కువగా ఎప్పుడు వస్తుంది? డిసెంబర్, మే ఈ నెలల్లో. సాధారణంగా వర్షాకాలం జరిగినప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అప్పుడు ప్రాబ్లం లేదు. నదిలో తక్కువ వాటర్ ఉన్నప్పుడు డిసెంబర్ టు మే మాకు 50% నీటిని ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఇండియా ఏమంటోంది? కుదరదు, 55% మేము తీసుకుంటాం, మీకు 45% ఇస్తాం. ఈ 5% దగ్గర గొడవ మొదటిది. అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే నెగోషియేషన్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, 1983 నుంచి. అప్పుడు ఏమైంది? బంగ్లాదేశ్కి 36% నీరుని ఇస్తున్నాం, 39% నీరు భారతదేశం తీసుకుంటోంది, మిగతా 25%కి అసలు ఎలకేట్ చేయాల వాటర్ని. తర్వాత ఏమైంది? ఢిల్లీ బంగ్లాదేశ్ అంటే ఇండియా బంగ్లాదేశ్ 2011లో ఒక ఇంటర్మ్ డీల్ చేసుకున్నారు 15 సంవత్సరాలకి. అంటే 2011 నుంచి 15 సంవత్సరాలు అంటే 2026కి అయిపోతుంది. ఏంటది? భారతదేశానికి 42.5% నీరు ఇస్తారు, బంగ్లాదేశ్కి 37.5% నీరు ఇస్తారు. రైట్? మిగతా వాటర్ గురించి ప్రస్తావించలా, అది అలా ఉంటుంది, వచ్చినప్పుడు చూసుకుందాం. సో ఇది అక్కడ అనుకున్నటువంటి అంశం. అయితే దీన్ని చాలామంది అపోజ్ చేశారు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ దీన్ని అపోజ్ చేసింది. సో కాబట్టి తీస్తా వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ అనేటటువంటిది 2011లో ఈ అంశాన్ని చెప్పినప్పటికీ దీనికి సిగ్నేచర్ ఇవ్వలా, మాట్లాడుకొని వదిలేశారు. అలాగనే మరొక అంశం ఏంటంటే తీస్తా నదిలో వచ్చేటటువంటి నీటి కారణంగా జల విద్యుత్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి దాదాపుగా 26 ప్రాజెక్టులు ఉన్నాయి దీని మీద, మోస్ట్లీ సిక్కింలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 50,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది. సో దీని మీద అట్లాంటి ప్రాజెక్టులు కట్టకూడదు అంటుంది బంగ్లాదేశ్, మేము కట్టుకుంటాం అంటుంది భారతదేశం. సో కాబట్టి 2011లో మమతా బెనర్జీ గారు మన్మోహన్ సింగ్ ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రోజుల్లో ఈ పర్టికులర్ ఢాకా అగ్రిమెంట్కి సంతకం పెట్టాలని అనుకున్నారు, కానీ ట్రిప్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, యూపీఏకి మమతా బెనర్జీ గారు ఉన్నారు. సో అప్పుడు తీస్తా ప్రాజెక్ట్ సంతకం పెట్టేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు జరగలేదు. అయితే దాని తర్వాత ఏం జరిగింది? మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ గారు మోడీ గారు పెట్టినటువంటి ఏ అంశానికైనా కూడా ఈ యొక్క తీస్తా ప్రాజెక్ట్ని కాస్త వెనక్కి నెట్టారు. ఈవెన్ మమతా బెనర్జీ గారు బంగ్లాదేశ్ని నా మీద నమ్మకం ఉంచండి, నేను మీకు తీస్తా నది తాలూకా ప్రాజెక్ట్ని ఇస్తాను అనేటటువంటి దాంట్లో, అంటే ఇక్కడ రాజకీయాలు భాగంగా వచ్చేసాయి. సో మోడీ గారు చేయాలా, మమతా బెనర్జీ గారు చేయాలా అనేటటువంటి ఒక అంశం కూడా వచ్చేసింది. సో దీని కారణంగా మనకి ఈ యొక్క తీస్తా నది ఏదైతే ఉందో ఈ యొక్క జల వివాదం భారత్ బంగ్లాదేశ్కు ఉంది. సో ఇప్పుడు ఇందులో చైనా జల వివాదంలో ఏమి ఏలు పెట్టలేదు, కానీ ఈ యొక్క నది పైన కొంత ప్రాజెక్టులు ఇట్లాంటివి కట్టి బంగ్లాదేశ్కి దారాదత్తం చేసేటటువంటి క్రమంలో చైనా ఎంటర్ అయింది. సో ఇవి 3 దేశాలకి మధ్య జరుగుతున్నటువంటి అంశాలు తీస్తా నదికి సంబంధించి. సో దీనికి రిలేటెడ్గా 2026లో రీసెంట్గా ఒక క్వశ్చన్ ఇచ్చారు, రిలేటెడ్ టు దిస్ సమాధానాన్ని తెలపండి.
అలాగనే దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు, నేను ఇచ్చాను ఈ క్వశ్చన్. 200 పదాల్లో రాయండి. అలాగనే వన్ మోర్ time announcement as I told you in the first slides. So thank you. Have a good day.